పెట్రోల్ డీజిల్ రేట్లు లీటర్కి ₹5 నుంచి ₹10 వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రాఫిట్ 75,000 కోట్లకు చేరుకోనుంది. క్రూడ్ ఆయిల్ సేకరణపై ఖర్చులు దిగిరావడంతో కంపెనీలు వచ్చే నెల నుంచే రేట్లు తగ్గించనున్నాయని తెలుస్తా ఉంది. సహజంగానే ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆయిల్ కంపెనీలు లాభాలకు వస్తుంది. లాభాలకు వచ్చి గిన్ని పైసలు మాకెందుకురా అని తగ్గించుకుంటాయి అన్నట్టు. కేవలం ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే జరిగే కార్యక్రమం ఏదైనా ఉందంటే ఇగో ఇది. మనకు వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఎండలు ఎప్పుడు కాస్తాయి, చలి ఎప్పుడు పెడుతుంది అని తెలిసినట్టుగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అంటే ఎలక్షన్ రావాల్సి ఉంటుంది సార్. ఈ ఎంత తగ్గుతాయి ఇంకో నెల అవుతుంది సార్. గింతే ఏమన్నంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినాయి కాబట్టి ఇక్కడ ధర పెరిగిందో అని చెప్తారు. ఇదో లింకు బయటికి రాడా? అంతర్జాతీయం ఏందో ఇదంతా తెలియదు ఎవరికి తెలియదు. అంతర్జాతీయం అంటే వాడి ఇప్పుడు ఏమైంది బాబు పెట్రోల్ పోసుకునే కాడ ఏమైంది బాబు మొన్న 95 ఉండే 100 అయింది అని అంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగిన సార్ అంటే ఇంటర్నేషనల్ ఈయన రాష్ట్రం దాటి ఆలోచన చేసుడే పెద్ద కష్టం. ఈ ఇటువారి దేశం పోయి ఇంటర్నేషనల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏమో తిప్పిపోయి గట్లుంటది. అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్లా ఇంకో మార్కెట్లా అనేది పక్కకు పెడితే ముడి చమురు ధరలు ఎప్పుడు కూడా పెద్ద ఫ్లక్చువేట్ ఏం కాలే. కానీ పెట్రోల్ ధర ₹100 అవుతుంది. మాక్సిమం మీరు పెట్రోల్ ధర ఎంత చూసి ఉంటారు నాకు తెలిసి. పెట్రోల్ లీటర్ ఎంత ఉండే అన్న? 25-30 ఉండొచ్చు. అంతకంటే తక్కువ ₹12-13 ఉంటాయి పెట్రోల్ ధరలు. మీరు మొదటగా పెట్రోల్ను కొన్నప్పుడు అంటే మీరు చూసినప్పుడు ఎంత ఉండే బాయ్సాబ్ పెట్రోల్? ఇంకా కేసీఆర్ తిట్టుడైనా అరెస్ట్ చేసేది ఏమన్నా ఉందా? ఉదయం విచారణ కమిటీకి నిన్నే చైర్మన్ చేయాలి. విచారణ తర్వాత ఫస్ట్ లోపటే అంటున్నావు. ఆయన ఓటర్ అట, ఆయన ఓటరు, ఆయన ఓటరు. ఇంకా కేసీఆర్ని ఎవరు తిడతారా? ఆయన పని అయిపోయింది. ₹50, ₹32, ₹50 ఉండే, ₹16 ఉండే, అంతే. ₹12, ₹12, ₹16, ₹45 అంతే ఉండే. ఎవరు చూసిన కాడికి వారు చెప్తున్నారు. గంతే ఉండే నా పెట్రోల్ ధర. అంతే ఉండే పెట్రోల్ ధర గంతే ఉండే. అది కూడా అప్పుడు ఈ బండ్లు ఎక్కడి చేతక్ బండ్లు ఆయిల్ పోయాలి. బజాజ్ ఒకటి పావు ఆయిల్ పోసి ఒకటి ఉంటుండే. ఆయిల్ పోసి ఇది పోసి లేకపోతే ప్యాకెట్ పోసి పోతా ఉండే. అప్పుడు గంతే ఉండే. పెట్రోల్ ధరలు అయితే గవే 35, 30, 20, 25 అంతే గింతే ఉంటుండే. బజాజ్ చేతక్ బండి. పెళ్లి అయితే అత్తగారు చేతక్ బండ్లు పెట్టేది. అప్పుడు ముందేమో సైకిళ్ళు, అట్లా సైకిల్ ఉండేనా? అట్లా సైకిల్ ఫేమస్. ఇగో పిల్లగానోళ్ళు ఏం చేస్తారంటే సైకిల్ కేడారు పెళ్లికి ఏం పెడతారు? 2 DCMలు పెడతారు. ఒక DCM సామాన్ వేసుకొస్తాను. అవును. ఒక DCM ఏమో పిల్లలు ఇంటికాడ సామాన్ వేసుకొస్తాను. ఇంకో DCMలో వీళ్ళు తీసుకొని పోతారు. 2 DCMలు పెట్టి ఉసుక లారీలు. అప్పుడు పెళ్లిలకు పోతే ఉసుక లారీలు, ఇవి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, సైకిల్ గడియారము, బడి బాసన్లు, టైటాన్ వాచ్ ఉండాలి, అట్లా సైకిల్ ఉండాలి. అలగబోయేది. ఇంకా ఆ టైం అలగపోతే గొంగడి వేసుకుంటే మళ్ళీ అదొకటి రావాలి, ఏదన్నా ఒకటి. మళ్ళా అప్పుడు ఎందుకు అలగపోయినా అంటే నాకు టీవీ కావాలి. టీవీ అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఎడికి వెళ్ళేవాళ్ళ ఇంట్లో ఉండే టీవీ, చిన్న టీవీ, ఇట్లా షటర్ గుంజే టీవీ ఉంటుంది చిన్నది. దూరదర్శన్. ఆ దూరదర్శన్ ఒకటే. దూరదర్శన్ లో కూడా చిత్రలారి, ఇది ఎక్కడైనా శుక్రవారం వస్తే ఆలిఫ్ లైలా, చంటిగాడు, కిట్టుగాడు, హిమబిందు, ఇగో ఇవి సీరియల్ అప్పట్లో. అప్పుడు వాస్తవానికి నిర్మా అడ్వర్టైజ్మెంట్ వాషింగ్ పౌడర్ నిర్మా అని వచ్చేది. పాలలోని తెలుపు యాడ్స్ అని వచ్చేది అప్పట్లో. ఇటు బాయ్ మనం ఎటుకేని ఇటు పోయినాం. పెట్రోల్ ధర కాడికెళ్ళి అటు పోయినాం. ఇక తగ్గుతుందట వచ్చే నెలలా.